చిన్న బిడ్డలు ఉన్నారు కానీ వారి సంఖ్య అక్కడ రాయబడలేదు. మరి ఆ దినాలలో మనం చూసినట్లయితే మరి స్త్రీలను తక్కువ చూపు చూసేవారు. స్త్రీలను వాళ్ళకి ఇంటికి పరిమితం మాత్రమే చేసేవారు. ఆ దినాల్లో ఉండేవి. ఈ దినాల్లో కూడా మరి చాలామంది స్త్రీల్ని ఏమంటారంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా టైలరింగ్ సెంటర్లో ఒక అమ్మాయి ఉంది, శాంతి అని. రీసెంట్గా ఆ అమ్మాయికి మరి పెళ్లి చూపులు జరగడానికి మమ్మల్ని ఆహ్వానించింది. నేను వెళ్ళలేదు, పని ఉన్నది బట్టి పాస్టర్ గారికి పంపించాను. పెళ్లి మాటలన్నీ మరి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు నచ్చింది, ఇరు కుటుంబాలన్నీ కూడా నచ్చినవి మాట్లాడుకున్నారు అందరూ కూడా చక్కగా. కానీ అంత అయిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు ఏమన్నాడంటే, నాకు అమ్మాయి అయితే నచ్చింది కానీ పెళ్లి మాత్రం చేసుకుని అన్నాడు. ఎందుకు చేసుకుని అన్నాడంటే ఇంట్లో మొగ దిక్కు లేడని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 4 సిస్టర్సే, మగ సంతానం లేరు. ఇంకొకటి ఏంటంటే తండ్రి కూడా లేరు, చనిపోయాడు. అంటే చూడండి, అంటే ఒక ఇంటికి పురుషుడు ఎంత ఇంపార్టెంట్ అనేది నేటి దినాల్లో మరి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి కుమార్తె నచ్చింది కానీ చేసుకొని అన్నాడు. ఎందుకంటే వారి ఇంట్లో కుమారుడు అంటే పురుషుడు లేడని, లేకపోతే తండ్రి లేడని. ఒకవేళ నాకు వివాహం అయితే వారు సరిగా నన్ను చూస్తారో చూడడానికి సందేహం. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే ఆ దినాల్లో కూడా స్త్రీలను తక్కువ చూపు చూసేవారు. అందుకని కదంటే స్త్రీలు కానీ లెక్కించేవారు కాదు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే స్త్రీల గురించి చక్కని మాట మరి రాయబడి చూడండి. యెషయా గ్రంథం, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. మనసే మునుమనవడను, గిలాదు మనుడను, కుమారులు పుట్టలేదు. అతను కుమార్తె పేర్లు చాలండి, చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చక్కని మాట మరి స్త్రీల గురించి రాయబడి ఉన్నది. అతని పేరు మనం గమనించినట్లయితే సెలోహోపేతు. సెలోహోపేతు అనే అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో అంటాడు ఫియర్ ఆఫ్ ద షాడో అంటారు. ఆయన జీవితం అంతా కూడా భయముతో జీవించేవాడు. లోకానుసారంగా మనం చూసినట్లయితే మానవుడికి భయం ఉంటుంది, అనారోగ్యం వచ్చినప్పుడు భయం ఉంటుంది, లేక ఆర్థికమైన పరిస్థితులు ఎదురైనప్పుడు భయం ఉంటుంది, లేక గృహ విషయంలో, వివాహం విషయంలో, లేక ఉద్యోగ రీతి విషయంలో భయం ఉంటుంది. సెలోహోపేతు యొక్క ఉద్దేశం తన జీవితంలో మనం గమనించినట్లయితే పేరులోనే భయం ఉంది. ఆ కుటుంబంలో కూడా ఎలాంటి వాడు అంటే ఆయన కలిగింది 5 కుమార్తెలు. ఎంతమంది అండి? 5. ఈ 5 కూడా వారి ఇంట్లో మగ సంతానం లేడు. ఈ 5 బిడ్డలను ఏ విధంగా పోషించాలి, ఏ విధంగా వారికి వివాహాలు చేయాలి, ఏ విధంగా వీరిని నడిపించాలి అనే సందేహముతో ఉండేవాడు. అంత మాత్రం కాదు, తనని భయముతో తన జీవితాన్ని అంతా కూడా చుట్టుముచ్చాడు. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే 5 కుమార్తెల్లో మనం గమనించినట్లయితే ఆఖరి కుమార్తె పేరు తెరీసా. ఆ తెరీసా అనే మాటకు అర్థం ఏమిటంటే తండ్రిని సంతోషపెట్టిన కుమార్తెగా ఉన్నది. స్తోత్రం కలిగింది కాక. తండ్రి యొక్క పేరు ఉద్దేశం మనం ఆలోచించినట్లయితే సెలోహోపేతు అని అర్థం ఏమిటంటే ద ఫియర్ ఆఫ్ ద షాడో, అంటే భయపడుతూ జీవించేవాడు. ఆ 5 కుమార్తెలో చిన్న కుమార్తె తెరీసా ఏంటంటే తండ్రిని సంతోషపెట్టే కుమార్తెగా ఉన్నది. ఈ కుమార్తె విషయంలో మనం గమనించినట్లయితే చాలా ధైర్యవంతురాలు,
జ్ఞానవంతురాలు. ఈ ఐదుగురిలో ఈ చిన్నదే ఏం చేసేదంటే ఆ నలుగురిని కూడా, అక్క చెల్లెల్ని కూడా ధైర్యం చెప్పేదండి. మనం చదువుకున్నాం కదా, ఆ దినాల్లో స్త్రీలను తక్కువ చేసి చూసేవారు. ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది కుటుంబాలు ఏమంటారంటే పెళ్ళి అయిపోతే నువ్వు ఇంటికే పరిమితం అయిపో. ఆ దినాల్లో కూడా చదువు పంపించేవారు కాదు. ఆ దినాల్లో కూడా ఉద్యోగాలకి పంపించేవారు కాదు. ఇప్పటికి కొన్ని మరి విలేజెస్లో ఇప్పటికీ ఉంది అలాంటివి. ప్రియమైన సంఘం, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అమ్మాయి చిన్నదే, కానీ దేవుడు ఈ బిడ్డను వాడుకున్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ తిర్సా చిన్న అమ్మాయి, కానీ నలుగురిని అక్క చెల్లెలు కూడా దేవుని యొక్క సన్నిధానానికి నడిపించే బిడ్డగా ఉన్నది. లేదా ప్రత్యక్ష గుడారము దగ్గరికి నడిపించే బిడ్డగా ఉన్నది. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే యొక్క వచ్చేది అతని కుమార్తె పేర్లు మహాల, నోయ, హోగ్లా, మిల్కా. ఈ మాటలు 5 పేర్లు కూడా ఒకసారి అందరూ చదువుతాం. ఒకసారి చదవండి, ఒకసారి అందరూ కలిసి. అతని కుమార్తె పేర్లు మహాల, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా అని నబి. చూడండి, ఆఖరి అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరండి? ఆఖరి అమ్మాయి. ఈ ఆఖరి అమ్మాయి ఎలాంటిదంటే చాలా ధైర్యవంతురాలండి, చాలా ధైర్యవంతురాలు. ఇది మనం చూసినట్లయితే నిజంగా 5 కుమార్తెలు. ఈ కుమార్తెను బట్టి ఏమని పిలిచేవారంటే తిర్సా సిస్టర్స్ అనేవారు. ఏమనేవారంటే తిర్సా సిస్టర్. మీకు తెలుసు కదా, షారోన్ సిస్టర్స్. మనకి యూట్యూబ్లో షారోన్ సిస్టర్స్ అని కొట్టగానే వాళ్ళ మాటలన్నీ వచ్చేస్తూ ఉంటారు. పెద్ద అక్క ఉంది, చిన్న అక్క ఉంది, తర్వాత అక్క ఉంది, ఇంకో అక్క ఉంది, లాస్ట్లో తిర్సా. ఈ 4 అక్క చెల్లెలు ఎవరి పేరు మీద ఉన్నారంటే తిర్సా సిస్టర్స్ మీద ఉన్నారు. ఎందుకంటే ఈమె మహో ధైర్యవంతురాలు, జ్ఞానవంతురాలు. వాళ్ళ తండ్రి కోసము పోరాడటానికి వెనక వేయకుండా ఆమె ఏం చేస్తుందో తెలుసా? ముందుకు వచ్చి, అక్కడ మనం గమనించినట్లయితే మోషే ఎదుటను, ఎలియాజరు ఎదుటను, అధిపతి ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజి ఎదుటను. అంటే మనం చూసినట్లయితే కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు, ముందు వెనక మొత్తం సరౌండింగ్స్ అండి. లక్షల మంది ఉన్నారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని వైపులు ఉన్నారు. మొత్తం అంతా వారు ఎక్కడికి వచ్చారంటే, ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ చక్కని మాట రాయబడింది చూడండి. వారు ఎవరు ఎదుట ఉన్నారని మనం గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారపు స్తోత్రం కలిగిన గాక. ఏ గుడారపు అండి? ప్రత్యక్ష గుడారపు. 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఎలియాజరు ఉన్నాడు, మోషే ఉన్నాడు. సర్వ సమాజం ఎదుట ఏమంటుందో తెలుసా? ఆ చిన్నమ్మాయి ఆ 4 అక్కలు పిలుస్తుంది. అక్క అక్క, మనం ఎందుకు ఇక్కడ నిలబడాలి? రండి మనం మోషేతో మాట్లాడదాం. ఏమంటుందండి? మనం మోషేతో మాట్లాడదాం రండి. ఎందుకు మనం ఇక్కడ నిలబడుతున్నాం? మనం ఇక్కడ నిలబడవద్దు. మన హక్కుల కోసము, మన తండ్రి కోసము, మన కుటుంబం కోసము మనం పోరాడదాం రండి అని ఈ చిన్న అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కలను పిలుస్తుందండి. స్తోత్రం కలిగిన గాక. తెరీసా అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రిని సంతోష పెట్టిన కుమార్తె. తండ్రి ఏమో భయంతో చనిపోయాడు. తండ్రి ఏమో పాపం చేసి చనిపోయాడు.
మీరు ఎక్కడి నుంచి ప్రయాణం అవుతున్నారంటే ఐగుప్తు దేశంలో నుంచి కానాను వైపు వారు ప్రయాణం చేస్తున్నారు. పాలు తేనె ప్రవహించే దేశానికి వారు వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కానాను దేశంలో వీరు దేని కోసం ప్రయాణమై వెళ్తున్నారంటే వారి యొక్క తల్లిదండ్రులు సంపాదించిన స్వాస్థ్య కోసము, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆ యొక్క స్థలము కోసము, దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదకరమైన మేలుకరమైన ఆ స్థలము కోసము ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రయాసపడి వెళ్తున్నారు. కానీ ఈ యొక్క సర్వోపేత యొక్క కుటుంబంలో మనం గమనించినట్లయితే వారికి మగ సంతానం లేరండి. ఎవరు లేరు? మగ సంతానం లేరు. ఆ దినాలలో ఆస్తి పంపకాలు జరగాలంటే కేవలం కుమారులకు మాత్రమే ఆస్తి పంపకాలు జరగాలి, కానీ కుమార్తెలకు మాత్రము లేదు. ఆ దినాల్లో కూడా అక్కడ ఒక చట్టం ఉన్నది. మోషే దినాలలో ఒక చట్టం ఉన్నది. ఆ చట్టం ఏంటో తెలుసా? ఏ కుటుంబంలో అయితే పురుషుడు ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే మగ పురుషుడు ఉంటాడో, తండ్రి ఆస్తి తల్లి ఆస్తి కుమారుడికి తప్ప కుమార్తెలకు మాత్రము రాయబడకూడదని ఒక చట్టము ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు తీసుకొచ్చాడండి. స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఈ 5 బిడ్డలు ఎలియాజరు దగ్గరికి వచ్చారు, మోషే దగ్గరికి వచ్చారు, అధిపతుల దగ్గరికి వచ్చారు, సమాజం అక్కడ ఉన్న వారందరి దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నారో తెలుసా? చూడండి, చక్కని మాట అక్కడ చదువుదాం. వారు వచ్చి అతను కోరాహు సమూహంలో అనగా స్తోత్రం కలిగిన గాక. నిజంగా ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు 2 ఆడపిల్లలే కదండి, లేక నాకు 3 ఆడపిల్లలే కదండి, లేక నాకు 4 ఆడపిల్లలే కదండి అని అనుకుంటాం. స్తోత్రం కలిగిన గాక. ఆడపిల్లలన్నా ఈ దినాల్లో మగవాడితో సమానం. విద్య గమనించినట్లయితే స్త్రీలు కూడా, అమ్మాయిలు కూడా ఇప్పుడు పురుషులతో పాటు చక్కగా చదువుతున్నారు, చక్కగా ఉద్యోగం చేస్తున్నారు, బండ్లు నడుపుతున్నారు. ఆ దినాలు నేను తెలంగాణ వెళ్ళినప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కూడా స్త్రీలే ఉన్నారండి. స్తోత్రం కలిగిన గాక. మనం భయపడవలసిన లేదు, దిగులు పడవలసిన పని లేదు. అమ్మాయిలే ఉన్నారు కదా, నాకు అందరూ స్త్రీలే ఉన్నారు కదా, నాకు మగ సంతానం లేదని మనం ఒక్కొక్కసారి దిగులు పడుతూ ఉంటాం. అలాంటి దిగులు మనం చెందవలసిన పని లేదు. స్తోత్రం కలిగింది కాక. ఆయన అన్నారు కదా, వాళ్ళు వచ్చి ఏమని అక్కడ మాట్లాడుతున్నారు మనం గమనించినట్లయితే, దేవుని ప్రత్యక్ష గుడారము దగ్గరికి వచ్చారు. మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానులు ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచారండి. అసలు మోషేతో మాట్లాడటానికి ఈ అమ్మాయి ఎంత పల్లెటూరులో ఏమంటామంటే మహా గట్టిగా ఉంటే ఈ అమ్మాయికి 19 సంవత్సరాలు కూడా ఉండవు. అప్పటికే మోషేకి ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలేమో ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలేమో మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. 40 అంటేనే 80 సంవత్సరాలు, ఇంచుమించు 80 సంవత్సరాలు దేవునితో తరిపేది పొందుతూ, దేవునితో సహవాసం కలుగుతూ, దేవునితో మాట్లాడుతూ, అలాంటి 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? 4 వెనక నిలబడ్డారు. ఈ అమ్మాయి మాట్లాడుతుంది. స్తోత్రం కలిగింది గాక. ఏమంటాం తెలుసా? ఇదిగో నా తండ్రి పాపం చేసి చనిపోయాడు. చూడండి, మంచి లక్షణం. ఈ అమ్మాయి తన తండ్రి పాపాన్ని ఒప్పుకున్న బిడ్డగా ఉన్నది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటిగా ఎక్కడికి వచ్చారంటే వారు దేవుని యొక్క సన్నిధికి వచ్చారండి. మనము కూడా సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు, లేక రకరకాలమైన ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు, లేకపోతే లోన్ కట్టాలి కదా, ఈఎంఐ కట్టాలి కదా, లేక వివాహం చేయాలి కదా, లేక ఉద్యోగం లేదు కదా, సాలరీ 2 నెలలకోసారి 3 నెలలకోసారి పడుతుంది కదా అని మనం ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క సన్నిధికి రావగలగాలి. దట్స్ వాట్ ద లిటిల్ గర్ల్ ఈస్ టీచింగ్ us. Even though she is very very young, but she is teaching a good lesson to us. ఆమె చిన్నదప్పటికీ కూడా ఆ 4 అక్కలు ఏమంటారు తెలుసా? మీరు రండి, నేను మాట్లాడతాను. చూడలేదు, కొంతమంది ఇంట్లో అమ్మాయిలు తెలివైన వాళ్ళు ఉంటారు. అక్క మాత్రం అలాగే నిలబడుతుంది, చెల్లి మాత్రం ముందుకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు.
చెల్లి ముందుకు వచ్చి అమ్మతో మాట్లాడుతుంటారు, పెద్దక్క మాత్రం అలాగే ఉంటారు. స్తోత్రం కలిగింది కాక. అవునంటారు కాదంటారు? అవునండి. నిజంగా ఈ నలుగురు ఎలా నిలబడ్డారో, ఈ అమ్మాయి వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా వెనకాల ఉన్న వాళ్ళకి ఎవరు భయం వస్తుంది. ఎందుకంటే 80 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మోషేతో మాట్లాడుతున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలంటే. కొన్ని లక్షల మంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఎలియాజులు ఉన్నారు. వీళ్ళందరి మందిని ఈ చిన్న అమ్మాయి నోరు విప్పి మాట్లాడుతూ ఉంది. స్తోత్రం కలిగిన కాక. అప్పుడే చట్టం ఉంది. ఆ చట్టం ఏంటండి? స్త్రీలకు ఆస్తి కానీ ఏమీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ మాట అంటాను. నిజంగా నువ్వు అడిగే ప్రార్థన దేవుని జీవితంలో, దేవుని యొక్క ఉద్దేశంలో అది సరైనదైతే నీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. నమ్మిన వారికి గట్టిగా తప్పులు పడతాం. నువ్వు చేసే ప్రార్థన, నీకు అవసరత ఉన్నది అని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు గృహం కావాలి నాయన, ప్రభువా నా బిడ్డకు వివాహం చేయాలి ప్రభువా, ప్రభువా నాకు రుణాలు తీర్చాలి ప్రభువా, ఇదిగో ఈ సమస్య ఉన్నది, ఈ యొక్క అక్కర ఉన్నది ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయవని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ అక్కర దేవుడు నీ జీవితంలో అవునన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశ వాక్కులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం కలిగిన గాక. అవసరతన నిజంగా నీకు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? నీ అవసరత తీరుస్తాడు. అందుకనే కదా ఈ చిన్న బిడ్డ వచ్చి అడుగుతుంది, ఇదిగో నా తండ్రి పాపం చేసి చనిపోయాడు అంటూ ఏమంటుందో తెలుసా? ఇదిగో కోరాహు కుమారులు ఉన్నారు కదా, ఈ కోరాహు కుమారులు పాపం చేశారు కానీ ఆ కోరాహు కుమారుల యొక్క గుంపులో మా తండ్రి లేడు. స్తోత్రం కలిగింది గాక. కోరాహు కుమారులు ఎలాంటి వారు అంటే మహా భయంకరమైన వారు, భ్రష్టులు, పాపం చేసేవారు, వాక్యాన్ని వ్యతిరేకించేవారు, దేవుని మందిరానికి వెళ్ళకుండా. ఇంచుమించు కోరాహు కుమారులతో పాటు 250 మంది దేవునికి వ్యతిరేకించిన వారు ఆ దినాల్లో ఉన్నారని స్తోత్రం కలిగింది గాక. అందుకే నా పెట్టేమంటాం తెలుసా? అయ్యా మా తండ్రి చనిపోయాడు, మా ఇంట్లో మగ దిక్కు లేడు, ఇదిగో మేమంతా కనాను దేశం వెళ్తున్నాం, కానీ కనాను దేశం వెళ్ళినప్పుడు ఆ చేరుకున్నప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఏ గృహంలో ఉండాలి, ఏ పంట పండించుకోవాలి, ఏ పొలంలోకి వెళ్ళి మేము దున్ని మేము ఆహారం పొందుకోవాలయ్యా, మాకు స్వాస్థ్యం లేదు నాయన అని మోషే ఎదుట, అధికారులు ఎదుట మాట్లాడుతూ ఉంటే మోషే ఒక మాట కూడా చెప్పలేదండి. స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే ఈ చిన్న బిడ్డ అడిగేది సరైనదే. ఆ వాక్యం కూడా అక్కడ చూడండి, ఇంకొక మాట. అప్పుడు మోషే ఆమె చూడండి, మోషే నోట్లో నుంచి మాట్లాడలేదు, మోషే నోట్లో నుంచి మాట్లాడట్లేదు, ఏం చెప్పాలి. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ ఏదైతే అడుగుతుందో అది సరైనదే. ఎందుకంటే ఒక పక్కన చట్టం ఏమని చెప్తూ ఉన్నదంటే మగ పురుషులకి మరి ఆస్తి పంపకాలు లేవు, తీరా చూస్తే వీళ్ళింట్లో మగ దిక్కు లేడు, మరి ఏమి అడిగే విషయంలో సరైనది ఏ మాట చెప్పలేక ఏం చేస్తున్నాడో తెలుసా? హీ వాస్ టాకింగ్ టు గాడ్. స్తోత్రం కలిగింది గాక. ఏం చెప్పాలి? అమ్మాయి చిన్నదే, పాప చిన్నదే, కానీ ఎలాంటి మాట్లాడుతుంది, నేనేం చెప్పాలి సమాధానం? ఏం చేశాడంటే మోషే దేవుడిని అడగడం మొదలు పెట్టాడు. స్తోత్రం కలిగింది గాక. మోషే అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి? యెహోవా మోషేతో ఇలాగూ సెలోపేరు కుమార్తెలు చెప్పినది యుక్తమే. స్తోత్రం కలిగిన గాక. ఇంగ్లీష్ లో అంటాడు, వాట్ ఎవర్ షీ ఆస్క్డ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు. అంటే వారు అడిగింది యుక్తమే. ఎందుకంటే వారి ఇంట్లో ఎవరు లేదండి, మగ సంతానం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అందుకనే కదా ఇంట్లో ఉన్నవాడిని చిన్నవాళ్ళని బాగా వాడుకుంటాడు. స్తోత్రం కలిగిన గాక. యాకోబు చిన్నవాడు, యోసేపు చిన్నవాడు, దావీదు కూడా చిన్నవాడే. అందుకని కదండి ఆఖరి వాడు, ఇంట్లో ఉన్నవాడు చాలా తెలివిగా ఉంటారంట. పెద్దలు అందుకని చిన్నవాళ్ళకి పని చెప్తుంటారు ఎక్కువ. చెల్లి ఉన్నది అక్క ఏమంటది, షాంపూ పెట్టరా, అది పట్టరా, ఇది పట్టరా. అన్నీ ఉన్నాడు అనుకో, అరే అది పట్టరా, ఇది పట్టరా. పెద్దలు ఎవరు చెప్తారండి? చిన్నోళ్ళకే. స్తోత్రం కలిగింది గాక. కానీ దేవుడు కూడా చిన్నోళ్ళనే పట్టుకుంటాడు. ఆమె అక్కడ నిలబడితే ఈ నలుగురిని పిలిచింది. ఎందుకు నేను నిలబడతాను, రండి నేను అడుగుతాను. నిజంగా అలాంటి ధైర్యము మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలిగింది గాక. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆయన మన తండ్రి అయి ఉన్నాడు,
ఆయన మన ప్రభు అయి ఉన్నాడు, ఆయన సమస్తము అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు భయపడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. అందుకని అంటాడు దేవుని యొక్క వాక్యంలో, అడుగుడి మీకు ఇవ్వబడినాడు. ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలిగిన గాక. నువ్వేది ఆయన నామములు ఏదైతే నువ్వు అడుగుతావో, ప్రార్థిస్తావో, సమస్తము నీకు ఇస్తాడు. స్తోత్రం కలిగిన గాక. మనకేం కావాలంటే ధైర్యం ఉండాలి. నువ్వు వెనకబడిపోయావు అనుకో, నువ్వేమవుతావు, అలాగా వెనకబడిపో ఉంటావు. దేవుని మందిరానికి వస్తావు, కొన్ని సందర్భాల్లో సాక్షి చెప్పలేకుండా భయపడిపోతూ ఉంటాం. దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, పాటలు పాడలేకుండా భయపడిపోతూ ఉంటాం. దేవుని మందిరానికి వస్తుంటాం, ఏదో చెయ్యాలనిపిస్తుంది కానీ చేయలేకుంటాం, వెనకాలే కూర్చుంటాం. స్తోత్రం కలిగింది. ఏంటంటే నీలో భయం. ఆ దేవుడు ఈ చిన్న బిడ్డ మనం ఉంచాడు, చూసారా? ఆ చిన్న బిడ్డ మరి మోషే దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఎలియాజరు ఎదుట, యాజకులు ఎదుట, సర్వ సమాజం ఎదుట కొన్ని లక్షల మంది ఉన్నారండి. మరి ఎదుట మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆ బిడ్డకు దేవుడే బలాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలిగింది గాక. ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ చిన్న బిడ్డ వలె మనం కలిగి ఉండాలి. నీ ప్రార్థన విన్నపాలు, నీ సమస్యలు చెప్పుకోవడానికి నువ్వు ఎక్కడికి రావాలంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. ప్రత్యక్ష గుడారం అనగా దేవుని యొక్క మందిరము. స్తోత్రం కలిగిన గాక. కీర్తన గ్రంథంలో ఒకటి కదా, జనులు దేవుని మందిరముకు వెళ్ళేదామని నాతో చెప్పినప్పుడు నాకు మహా సంతోషం కలిగిన అంటాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే సంతోషముతో, ఆనందముతో రావాలి. ఇదిగో ఈరోజు ఆదివారం కదా, ఉదయాన్నే నేను లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థన కదా, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. నీలో ఆశ, నీలో సంతోషం కలిగి దేవుని మందిరానికి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండి మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఆ చిన్న బిడ్డ తెలుసా ఎలాగైతే దేవునికి మనం పెట్టిందో అలాగ నువ్వు వినయము, విధేయత, భక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రార్థన వింటాడు, దేవుని విన్నపాలు వింటాడు, దేవునికి జవాబిస్తాడు. స్తోత్రం కలిగిన గాక. రెండోదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క బిడ్డ విషయంలో మనం వారి తండ్రి యొక్క పని విషయంలో పాపాన్ని ఒప్పుకునే బిడ్డగా ఉన్నారండి. తండ్రి పాపాన్ని ఒప్పుకున్నారు. దేవుని యొక్క మాట ఉంటుంది కదా, అతిక్రమములను దాచిపెట్టి వారు వర్ధిల్లరు. మన అతిక్రమం మనం దాచిపెట్టకూడదు. తండ్రి పాపం చేశాడని అంత వేల మందిలో, లక్షల మందిలో నిలబడి సాక్ష్యం చెప్తూ ఉంది. అంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఈ రోజుల్లో తప్పు చేస్తే ఎవరు ఒప్పుకోరు. 100 అబద్ధాలు ఆడుతారు ఒక అబద్ధం కోసం. కానీ ఈ అమ్మాయి చూడండి, తండ్రి యొక్క పాపాన్ని ఒప్పుకున్నది. అందుకనే ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడండి. స్తోత్రం కలిగిన గాక. నిజంగా ముగింపులోకి మనం వస్తే, ఈ ముగింపు వాక్యానికి మనం వస్తే, నిజంగా దేవుడు ఏదైతే ఈ బిడ్డలు అడిగారో అవన్నీ దేవుడు ఇచ్చాడండి. కారణం ఏంటంటే ఆ పాపము కూడా తండ్రి పక్షాన్ని బిడ్డలు ఒప్పుకున్నారు. మనము కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రభు బలలో పాల్గొంచుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానం మనం కలిగి వచ్చినప్పుడు మన పాపము, మన అపరాధం మనం ఏం చేయగలగాలంటే ఒప్పుకునే స్థితికి ఉండాలి. తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు, బిడ్డలు పాపం చేసినప్పుడు మనం ఏం చేయగలిగే తెలుసా? మనం దేవుని మందిరంలో ఒప్పుకోగలగాలి. ఆ మనసు నీకు ఉన్నట్లయితే, ఆ ప్రార్థన జీవితం చేయగలిగినట్లయితే, అలాంటి భక్తి జీవితం కలిగినట్లయితే తెలుసా ఎలాగైతే ఆ దేవుడు దీవించాడు, మనల్ని కూడా ప్రీతిగా దీవించి. చూడండి, మనం గమనించినట్లయితే మరి భక్తుడైన నెహెమ్యా కూడా మరి దేవుని సన్నిధానంలో పాపాలను ఒప్పుకున్నాడు. నెహెమ్యా ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఇర్మియా కూడా. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట ఉంటుంది. చదవనమ్మా. చూడండి, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను. చూడండి ఎంత చక్కని మాట. ఇశ్రాయేలు పక్షమున ఆయన పాపములు ఒప్పుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన ఏమంటాడో తెలుసు. ఇదిగో ప్రభువా, నేను పాపిని, నా అపరాధములు క్షమించుము, నా కుటుంబం చేసిన పాపములు క్షమించుము, ఇశ్రాయేలు యొక్క పాపములు మీరు క్షమించమని ఏం చేస్తున్నాడంటే ఒప్పుకునే బిడ్డగా ఉన్నాడండి. స్తోత్రం కలిగిన గాక. ఈ దినాల్లో ఎవరు ఒప్పుకుంటున్నారు?
ఈ దినాల్లో ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవరు ముందుకు వచ్చి ఇదిగో ప్రభా నేను పాపం నాయన, నా పాపము క్షమించు ప్రభా, నా అపరాధము క్షమించు నాయన, ఇదిగో తెలియక ఈ చేశాను పాపం అని ఎవరు ఒప్పుకుంటున్నారా? నేటి దినాల్లో ప్రభు యొక్క రొట్టు తీసుకుంటున్నావు, దేవుని యొక్క ద్రాక్షరసంను పొందుకుంటున్నావు, ప్రభు యొక్క బలలో పాలు పంచుకుంటున్నావు. ఆ యొక్క బలలో పాలు పంచుకున్నావు. ఎంత పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఎంత నీతిమంతుడిగా నువ్వు కలిగి ఉండాలి, యోగ్యత కలిగి నువ్వు ప్రభు బలలో పాలు పంచుకునే ముందు ఏమన్నా తెలిసి ఎక్కువ ప్రభా నన్ను క్షమించము, నా పాపంలో, నా అపరాధంలో, నా కుటుంబ పాక్షములు పాపంలో క్షమించమని నువ్వు దేవుడిని అడిగి ప్రభు యొక్క బలలో నువ్వు పాలు పంచుకోవాలి. రెండోగా మనం చూసినట్లయితే భక్తుడైన ఇర్మియా కూడా ఇదే మాట అంటాడు. ఆయన కూడా తన యొక్క కుటుంబ పక్షమున, తన యొక్క ఇశ్రాయేలు పక్షమును కూడా ఏమంటాడు తెలుసా? ప్రభా ఇగో నేను పాపము చేశాను. చూడండి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతాం. ఇర్మియా గ్రంథము, యెహోవా నా దుర్మార్గతను, నా పితరుల దోషమును మేము చూడండి, నా పితరుల యొక్క దోషములు, నా పితరుల యొక్క పాపములు, నా పితరుల యొక్క అపరాధములు, వారి పిల్లల యొక్క పాపములు మేము ఒప్పుకొనిచున్నాము. చూడండి అక్కడేమో తెలుసా, చిన్నమ్మాయి తండ్రి యొక్క పాపాన్ని ఒప్పుకుంది. నెహెమ్యా తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క పక్షాన్ని కూడా పాపాన్ని ఒప్పుకొని దేవునికి మొరపెట్టాడు. అలాగే విధంగా భక్తుడైన ఇర్మియా కూడా తన పాపాన్ని, తన ప్రజల పాపాన్ని, తన పితరుల పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దీవించాడండి. ప్రియమైన దేవుని సంగమా, నీవు కూడా నీ కుటుంబ పక్షాన నువ్వు పాపాలను ఒప్పుకునే బిడ్డగా నువ్వు కలిగి ఉండాలి. ఈ బిడ్డ అదే చేసి ఉన్నది, తండ్రి యొక్క పాపాన్ని ఒప్పుకునే బిడ్డగా ఉన్నది. మూడవదిగా మనం చూసినట్లయితే వారి తండ్రి యొక్క పేరు మాసిపోకుండా చూసుకున్నది. చూడదాం ఆ మాట చదువుదాం కింద. చూడండి, ఆమె చక్కని మాట అండి, చక్కని మాట. మా తండ్రి లేడు, మా తండ్రి పాపం చేసి చనిపోయాడు, మంచిదే. మా ఇంట్లో మగ పురుషులు లేడు, మంచిదే. మగ పురుషులు లేనంత మాత్రాన, మా తండ్రి చనిపోయినంత మాత్రాన మా తండ్రి పేరు మాసిపోవడం నాకు ఇష్టము లేదు. స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా నీవు నేను కూడా తల్లిదండ్రుల పేరు నిలబెట్టే బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం చెప్దామా? చేతులపై చెప్తామా? హల్లెలూయా. ఏం చేయాలి మనము? మన తల్లిదండ్రుల పేరు మనం నిలబెట్టాలి. తల్లిదండ్రుల పేరు ఎలా నిలబెడతామండి? తల్లిదండ్రులు మంచి వయసు వచ్చిన తర్వాత వివాహం చేస్తారు, లేదా మంచి గృహం ఇస్తారు, లేదా ఇంకొకటి ఇస్తారు. కానీ మనం ఏం చేయాలంటే తల్లిదండ్రుల పేరు మనం నిలబెట్టాలి. అందుకని అంటాడు కదా, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. తల్లిదండ్రులు మనకి ఏదైనా శ్వాసం ఇచ్చినప్పుడు ఆ శ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. తల్లిదండ్రులు మనకి ఏదైనా గృహం ఇచ్చినప్పుడు, లేదా తల్లిదండ్రులు ఏదైనా మనకు ఆస్తి ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. చూడండి, ఇప్పుడు దినాల్లో తల్లిదండ్రులు ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారు? ఆ ఇంటి మీద పేరు రాస్తారు, డోర్ నెంబర్ వేస్తారు, ఎప్పుడు ఇల్లు కట్టారో కూడా రాస్తారు. స్థాపన కలిగింది కాక తల్లిదండ్రులు అంటారు, అరే బాబు నేనున్నా లేకపోయినా ఈ ఇల్లు మాత్రం నువ్వు అమ్మొద్దు. ఎంత అప్పు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను చెమట వచ్చి రూపాయి పోగేసి ఇంత ఇల్లు కట్టాను, ఇల్లు నీకు ఇచ్చాను, దయచేసి ఇల్లు మాత్రం నువ్వు అమ్మొద్దు, తాకట్టద్దు అంటారు. కానీ తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారండి? అమ్మేస్తారు. తల్లిదండ్రుల పేర్లు ఉంటావు, తల్లిదండ్రుల పేరు కూడా నిలబెట్టరు. స్తోత్రం కలిగింది కాక. వాళ్ళు ఏం చేస్తారు? నా పేరు కూడా, ఆ కొనుక్కున్నవాడు ఏం చేస్తాడు? ఆ రాయి తీసేస్తాడు, ఆ డోర్ నెంబర్ తీసేస్తాడు, ఆ ఇంటి పేరు తీసేస్తాడు, మళ్ళీ అది కట్టుకుంటాడు, వాడు డోర్ నెంబర్ కడతాడు. కానీ అప్పుడు ఆ దినాల్లో ఎవరన్నా పూర్వీకులు ఎవరైనా వచ్చారనుకో, ఇక్కడ పలానా వ్యక్తి ఇల్లు ఉండాలి కదా, పలానా వారు ఉండాలి కదా, పలానా మనుషులు వారు ఉండాలి కదా, నాతో పనిచేసిన జాబ్ లో ఉన్న వ్యక్తి ఉండాలి కదా, పలానా రాజు అని ఇంకోటని. కానీ అక్కడ ఏం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారండి? తండ్రి పేరు తీసేశారు. స్తోత్రం కలిగింది కాక. తల్లిదండ్రులు నీకు ఏదైనా అప్పగించారంటే, ఏదైనా ఇచ్చారంటే అది అమ్మకుండా దానితో పాటు ఇంకోటి సంపాదించుకోవాలి తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము
అమ్మకూడదు. స్తోత్రం కలిగిన గాక. మాకు నర్సీపట్నంలో ఒక మంచి ఇల్లు ఉంది. ఆ ఇల్లుని మేము చర్చి కింద మరి తయారు చేయడం జరిగింది. చాలా మంది అడుగువారు, పాస్టర్ గారండి ఈ స్థలం అమ్మేయండి, ఈ స్థలం అమ్మేయండి, మాకు ఇచ్చేయండి, ఇల్లు కట్టను. నేను ఏమన్నా తెలుసా, ఇది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఇల్లు, నేను ఎవరికి అమ్మను. ఎందుకంటే మా నాన్నగారి పేరు మందార రాజు. ఎవరు వచ్చినా ఇల్లు ఎవరిది? మందార రాజు. స్తోత్రం కలిగిన గాక. తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. మనం ఒక ఇల్లు ఇస్తే రెండో ఇల్లు మనం సంపాదించుకోవాలి తప్ప మనం దాన్ని అమ్మకూడదు, పేరు పోగొట్టకూడదు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, ఒకవేళ చూడండి చాలా మంది ఓటర్కి వెళ్ళేటప్పుడు, ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మా నాన్నగారి పేరు ఉందా, మా అమ్మగారి పేరు ఉందా అని చెక్ చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ బిడ్డ ఏమంటుంది తెలుసా, మా తండ్రి చనిపోయినప్పటికీ కూడా మా తండ్రి పేరు మాసిపోవడం మాకు, అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క బుక్కులో నుంచి. అందుకని కదా యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆయన పేరు కూడా నమోదు చేసుకున్నాడు. స్తోత్రం కలిగిన గాక. ఆ దినాల్లో కూడా ప్రతి ఒక్క పేరు, ఇప్పుడు ఎలాగైతే మనకి వాటర్ లిస్ట్ అంటామో ఆ దినాల్లో కూడా ప్రతి ఒక్క పేరు అందులో ఉండేది. అందుకని ఏమేమంటారు తెలుసా, నా తండ్రి చనిపోయినప్పటికీ కూడా నా తండ్రి పేరు తీసివేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రి పేరు నిలబెట్టడానికి నేనున్నాను, నా వెనకాల ఎవరున్నారు? నలుగురు ఉన్నారు. మొత్తం మేము ఎంతమంది? 5గురు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. అసలు ఈ అమ్మాయికి మనం ఏం పేరు పెట్టాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ డాటర్ అని పెట్టాలి. ఏమని పెట్టాలి? ఏమని పేరు పెట్టాలి? డేరింగ్ డాషింగ్ డాటర్స్. అంతే కదండి. 5 కుమార్తెలు ఈ చిన్న అమ్మాయి లాంటిది దూసుకుపోతుంది. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. మోషే ఎదుట, ఎలియాజరు ఎదుట, సర్వ సమాజం ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉందండి. మా స్కూల్లో చూడండి, ఎవరన్నా స్పీచ్ ఇవ్వాలని కొనుక్కోకుంటారు. నేను స్కూల్ ప్రిన్సిపల్. నవంబర్ 14 మేము ఏం చేస్తామంటే ఎలక్యూషన్ అని పెడుతూ ఉంటాం. అంటే స్పీచ్ ఇవ్వాలి. టీచర్స్ డే, పేరెంట్స్ డేకి 2 నిమిషాలు మాట్లాడుతాడు, వాడు పడిపోతుంటారు. మాట్లాడుతుంటాడు, చెమట పెట్టేస్తాడు. ఎంత నలుగురు లేక 100. మా స్కూల్లో మొత్తం 350 మంది ఉంటారు పిల్లలు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. అధిపతులు ఉన్నారు, ఎలియాజరు ఉన్నాడు, అధికారులు ఉన్నాడు, మోషే ఉన్నాడు. అంతమంది ఇంకెవరు ఉన్నారు? దేవుడు కూడా ఉన్నాడు అక్కడ. స్తోత్రం కలిగిన గాక. అంతమంది ఎదుటిలో ఇంచుమించు ఒక అమ్మాయి దేవుని ఎదుట మాట్లాడుతుందంటే దేవుడే అమ్మాయిని నిలబెట్టాడండి. స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు కూడా అలాగే ఉండాలి. దేవుళ్ళో నిలబెట్టాలి, దేవుళ్ళ కొరకు నిలబడాలి, దేవుని కొరకు పోరాడాలి, దేవుని కొరకు జీవించాలి. మన బిడ్డలు మనం అలాగే తయారు చేయాలి. కాబట్టి తండ్రి పేరు మాసిపోవడం ఆమెకు ఇష్టం లేదు. 4వది మనం చూసినట్లయితే చదువుతాం కింద, వారి తండ్రి యొక్క స్వాస్థ్యము కొరకు వారు పోరాడుతూ ఉన్నారు. చదవమ్మా. భూస్వాస్థ్యము చంద చేయవలను. ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల వారి కుమార్తెలకు చంద చేయవలను. ఆమేన్. స్తోత్రం కలిగిన గాక. 5వది ఏమో మనం గమనించినట్లయితే తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యం గురించి పోరాడిన కుమార్తెగా ఉన్నారు వీళ్ళు. 6వదిగా మనం చూసినట్లయితే చట్టాన్ని మార్చే కుమార్తెగా ఉన్న. తప్పడు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడతాం. ఇంకా గట్టిగా కొట్టాలి. ఎవరు తప్పడు కొట్టట్లేదు. స్తోత్రం కలిగిన గాక. చాలా మంది ఎవరో బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చినట్టు ఉన్నారేమో. ఏం చేసిందండి ఈ అమ్మాయి? ఏం చేసింది? ముందు చట్టం ఉన్నది. ఆ చట్టం ఏంటో తెలుసా? మగ పురుషుడు ఉంటేనే తల్లిదండ్రుల ఆస్తి మొగలు బిడ్డలకు రావాలి. అదో చట్టం ఉన్నది, దేవుడు ఇచ్చాడు. ఆ చట్టం మోషే కూడా అనుసరించాడు. కానీ ఇప్పుడు చట్టాన్ని ఈ చిన్న బిడ్డ దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించి విజ్ఞాపన చేసినప్పుడు ఆ దేవుడు ఏమన్నాడు? ఈ అడిగింది సరైనదే.
అని చెప్పి దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇదిగో ఆ బిడ్డ ఏదైతే అడుగుతుందో నువ్వు అలాగూ చెయ్యము. ఏమని చెప్తుందా, ఈ రోజు నుంచి, ఈ దినము నుండి, ఈ సమయం నుండి ఎవరి కుటుంబములు అయితే కుమారులు లేరో, మగ సంతానం లేరో, స్త్రీలు ఉంటారో లేక అమ్మాయిలు ఉంటారో, ఈ దినాన్ని నుంచి వారికి కూడా, స్త్రీలకి కూడా, అమ్మాయిలు కూడా ఆస్తి పంపకాలు చేయమని దేవుడు చట్టాన్ని తీసుకొచ్చాడండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. A small girl brought a new law. ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటో తెలుసా, ఈవితో పాటు మిగతా స్త్రీలు కూడా ఆస్తి పంపకాలు జరగాలి. స్తోత్రం కలిగిన గాక. ఒక స్త్రీ ప్రార్థన, ఒక స్త్రీ ఉజ్జీవముతో, ఒక స్త్రీ గొప్ప ఛాలెంజ్తో, ఒక స్త్రీ దేవుని ఎదుట యథార్థత కలిగి, మంచి మనసు కలిగి, దేవుని మీద ఆధారపడి, దేవుని కొరకు నిలబడి, తన కుటుంబం కొరకు నిలబడి, తన అక్కల కొరకు నిలబడి, తన వెనకాల రాబోయే తరం కొరకు ఆమె ఏం చేసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నదండి. స్తోత్రం కలిగింది కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే చట్టాలు కూడా మారుతాయండి. తప్పని కొడుకు దేవుని యొక్క నామాన్ని కనపడతాను. నువ్వు ప్రార్థన చేస్తే చట్టాలు కూడా మారుతాయి. చూడండి, ఏలియా ప్రార్థన చేయ ఏమైపోయింది, వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేయగా మళ్ళీ వర్షం వచ్చింది. అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఏమంటున్నారండి, చట్టాలు మార్చేస్తున్నారు. మందిరాలు ఉండకూడదని, ఇంకోటి ఉండకూడదని, క్యాస్టుల గురించి, రకరకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఏమవుతాయి, చట్టాలు మాట్లాడండి. చట్టాలు, ఎందుకంటే నేను ప్రిన్సిపల్ కదండి, క్లాస్కి వెళ్ళినప్పుడు అడుగుతాను అనమాట, ఏం అర్థమైందండి. మీరు చెప్పారనుకో, అమ్మయ్య పర్వాలేదు అనుకుంటాడు. స్తోత్రం కలిగినాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే, ఇంకా మీరు పెద్దవాళ్ళు, ఇంకా మీరు ప్రార్థన చేస్తే చట్టాలు ఒకటి కాదు 4-5 మారిపోవాలి. ఇక్కడ చిన్న అమ్మాయి చేసింది ప్రార్థన. అమ్మాయి పేరు ఏం పేరు తెలుసా? తెలుసా అని మాటకు అర్థం ఏమిటి? తండ్రిని సంతోషపెట్టిన కుమార్తె. ఈరోజు మన తండ్రిని మనం సంతోషపెడుతున్నామా? మన తల్లిదండ్రులు మనం సంతోషపెడుతున్నామా? టిఫిన్ చేయమంటే నువ్వు పెట్టుకోనంటాం, టీ తాగమంటే నువ్వు పెట్టుకొని తాగంటావు. స్తోత్రం కలిగింది కాక. మనకేమో పెళ్లిళ్ళు చేసి ఆస్తి ఇచ్చి సంపాదించి అన్ని ఇస్తారు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? టిఫిన్ పెట్టడం, టీ పెట్టడం, చూసుకోమంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఈ బిడ్డ తండ్రిని సంతోషపెట్టిన కుమార్తెగా ఉన్నది. తండ్రి లేనప్పటికీ కూడా తండ్రి పేరు నిలబెట్టిందండి. స్తోత్రం కలిగింది కాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. నీవు నేను కూడా మన తల్లిదండ్రుల కొరకు నిలబడాలి. ఈ చిన్న అమ్మాయి ఈమె వెళ్ళిపోయింది, కానీ ఈమె తరం వెనకాల వచ్చిన ఆ యొక్క స్త్రీలందరికీ కూడా ఏం చేసిందంటే ఒక మార్గము సరిచేసింది. అందుకనే ఈ వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరికి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆ యొక్క ఆస్తి పంపకాలు మగవాళ్ళతో పాటు పురుషులు, స్త్రీలకు కూడా సమానంగా ఇచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. ఆఖరిగా 7వదిగా ఇంకో మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె వీరు ఎలాంటి వారంటే, వీరిలో ఎలాగ ఉన్నదంటే ఒబీడియన్స్, డెడికేషన్ అండ్ సబ్మిషన్. ఆఖరిగా ఆ 7 గుణాలు మనం చూసినట్లయితే ద 7th క్వాలిటీ వీళ్ళకు ఉన్నది ఏంటంటే ఒబీడియన్స్. వీళ్ళు ఏం చేశారో తెలుసా? చదివమ్మ, కింద వచ్చినాము. యెహోవాకు మోషే ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలు స్థాపన కలిగిన గాక. వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఇచ్చినంత వరకు, దేవుడి దగ్గర నుంచి పొందుకున్నంత వరకు మోషేని అడగడం మానలేదు, ప్రార్థించడం మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వారందరూ ఒక చోట కలుపుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను అనుకుంటాను వీరు ప్రయాణం అయ్యే చేతిలో కూడా ఆల్రెడీ న్యూస్ వెళ్ళిపోతూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, అదేవిధంగా మొక్క సంతానం లేరు. మేము వెళ్తున్నాం కదా, మాకు స్వాస్థ్యం కావాలి, భూమి కావాలి, పంట పండించుకోవాలి, మేము ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఏమున్నదంటే ఒబీడియన్స్ ఉన్నది, నెక్స్ట్ డెడికేషన్ ఉన్నది, అండ్ సబ్మిషన్. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే క్రమశిక్షణ, ప్రతిష్టత, సమర్పణ. అంటే వారు ఏదైతే వారి కోసం పోరాడుతూ ఉన్నారో, వారి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారో, వారి స్వాస్థ్యం కోసం పోరాడుతూ ఉన్నారో, మేము మా తండ్రి చనిపోయినప్పుడు కూడా మేము కుమార్తెలుగా మేము ఉన్నాం కదా, మా నాన్నగారి పేరు ఉన్నది కదా, మా వంశం ఉన్నది కదా, మేము గతించిపోలేదు కదా, మాకు ఇది కావాలంటే మీరు మాకు ఇవ్వాలంటే ఏం చేశారంటే ఒక క్రమశిక్షణ కలిగిన కుమార్తెలుగా దేవుని మెద్దరు ఎదుట, ఎలియాజరు ఎదుట వారు కలిగి ఉన్నారు, సంపాదించుకున్నారు. దేవుడు వారిని దీవించాడు. స్థాపన కలిగిన గాక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు నీవు నేను కూడా ఈ యొక్క తిర్సా వలె మంచి హృదయం కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. మరి స్త్రీగా పుట్టాను కదా, మా ఇంట్లో అమ్మాయిలు కదా, నేను వెనకబడిపోతాను కదా, లేదా నాలో ఇది లేదు కదా, లేదా నేను తక్కువ జ్ఞానం ఉన్నాను కదా, నేను బలహీనుడు కదా, నేను పాటలు పాడలేను కదా, నేను వాక్యం చదవలేను కదా, నేను పరిచయం చేయలేను కదా, నేను సువార్తకి వెళ్ళలేను కదా మనం అనుకుంటాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో విధముగా ఏదో తలంతో దేవుడు నిన్ను వాడుకుంటాడు. స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 విషయాలు తెరసా యొక్క జీవితంలో మనం నేర్చుకున్నాం. మొదటగా వీరు ఏం చేశారంటే, ఈ కుమార్తెలు వారి యొక్క ఎక్కడికి వచ్చారంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. వారి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వారికి ఎవరు లేరంటే తండ్రి చనిపోయాడు, స్వాస్థ్యం లేదు, ఆదరించేవారు లేరు, దిక్కు మొక్కు కూడా లేరు. కానీ బైబిల్ అంటారు కదా, అనాథులకి ఎవరంటే దిక్కు? దేవుడే. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. చాలా మంది అంటుంటారు కదా, ఎవరికి ఏ దిక్కు లేదనుకో. చాలా మంది అంటుంటారు, ఏమంటారు, నీ దిక్కున్న వాడికి చెప్పుకోరా అంటాం. స్తోత్రం కలిగింది కాక. ఏమంటారు చూడండి, కొన్ని కుటుంబాల్లో పెద్ద కుటుంబం ఉన్నదనుకో, వాడు చిన్న కుటుంబం అనుకో, వాడి అంకల్ ఎవరు లేదనుకో, ఆస్తి దగ్గర లేకపోతే పొలాల దగ్గర దగ్గర గొడవ వచ్చిందని వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ దిక్కున్న వాడికి చెప్పుకోరు అంటాడు. ఎందుకంటే వాడు వెనకాల ఎవరు లేరు, తల్లి లేరు, తండ్రులు లేరు. కానీ దేవుడు ఏమంటాడు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. వాడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు అనుకో, వెనకాల సమూహం అంతా ఏమైపోతుంది? చెప్పండి, మాట్లాడండి, ఏమైపోతారు? దిక్కు లేని వాడి దగ్గర మనము దేవుడి ఎదుట దిక్కు లేడని మనం అంటే, ఆ దిక్కు లేని వారు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమవుతాం? మనము మాయమైపోతాం. ఎర్ర సముద్రులు ఏమైపోయారండి? ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ రౌతుల్లో గుడాలు అన్ని వేసుకొని వచ్చారు. వారు అనుకున్నారు, మా దగ్గర శ్రేష్టమైన ఇనపరదాలు ఉన్నాయి కదా, యుద్ధం చేసేవారు ఉన్నారు కదా అని అనుకున్నారు. కానీ వారందరూ ఏమైపోయారండి? ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దిక్కు లేని వారికి దేవుడే దిక్కై ఉన్నాడు. కాబట్టి మన దిక్కు యేసు ప్రభు. వారైతే కానాను దేశానికి వారు వెళ్ళారు స్వాసిక. నీకు నాకు మన దేశం ఏంటో తెలుసా? పరలోక దేశము. స్తోత్రం కలిగిన గాక. మన శ్వాసం ఎక్కడ ఉన్నదంటే పరలోకములో ఉన్నది. అందుకని యేసు ప్రభు వారు అంటారు కదా, ఇదిగో నేను వెళ్తున్నాను, వెళ్తూ నేను మీకు ఏం చేస్తున్నానంటే మీకోసము ఒక మంచి నివాస స్థలం నేను మీకు సిద్ధపరుస్తున్నాను. కాబట్టి మన స్వాస్యము పరలోకములో ఉన్నది. కాబట్టి నీవు నేను కూడా మన పోరాటం, మనం యాత్రికులుగా ఉన్నాము. కాబట్టి మనం ఏదో రోజు మన యాత్ర ప్రయాణం ముగించుకొని పరలోక రాజ్యం వెళ్తున్నాం. కాబట్టి ఆ పరలోకంలో నీ ఆస్తి, నీ సంపద దేవుడు సమకూర్చాడు. కాబట్టి నీవు నేను కూడా తిర్సా వలె విశ్వాసముతో నమ్మకంగా దేవుడి ఎదుట ఉన్నాం. రెండోది మనం చూసినట్లయితే వారు తండ్రి యొక్క పాపాన్ని ఒప్పుకునే బిడ్డలుగా ఉన్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే వారి తండ్రి యొక్క పేరు మాసిపోవటానికి ఇష్టపడలేదు. నాలుగవదిగా వారి తండ్రి యొక్క స్వాస్థ్యం కొరకు పోరాడారు. ఆరవదిగా ఆ బిడ్డలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చట్టాన్ని మార్చివేశాడు. ఏడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలాంటి వారిగా కలిగి ఉన్నారంటే వారిలో ఒబీడియన్స్ ఉంది, డెడికేషన్ ఉంది, సబ్మిషన్ ఉంది. ఈ మూడు మనం కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుడు ఏదైతే అడుగుతావో నీ ప్రార్థనలో సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క వాక్యము మన వెనుకల్లో దీవించి కాపాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఈ దినము దేవుడు